హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త వెంచర్లోకి ఎంటర్ అవుతున్నామండి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ అదేంటి ఆ వెంచరు, ఎందుకు మనం ఇన్ని ఇయర్స్ తర్వాత ఎంటర్ అవుతున్నాం అనేది చూసే ముందు మీరు ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు తెలుసు మన తెలుగు ఆల్గో ట్రేడర్స్ గ్రూప్లో చాలా ఆల్గో టూల్స్, ఇండికేటర్స్, స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఒక్క రూపాయి కూడా మీరు పే చేయకుండా మీకు ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ రిసోర్సెస్ అన్నీ మీకు ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, ఆల్రైట్. సో మీ అందరికీ ఆల్రెడీ ఈ స్క్రీన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏం వెంచర్లోకి ఎంటర్ అవుతున్నామని. అండ్ అదే క్రిప్టో. ఆఫ్టర్ 17 or 18 ఇయర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ, ఓకే, నేను ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నానండి. 18 ఇయర్స్ తర్వాత నేను క్రిప్టో వెంచర్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చాలామంది యూజర్స్, సార్ ఆల్గో టూల్స్ని మీరు క్రిప్టో కూడా డెవలప్ చేయండి, లేకపోతే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని ఎక్స్టెండ్ చేయండి క్రిప్టో కూడా అని అడుగుతున్నారు. సో మనకి ఇంతకుముందు ఏంటంటే టైం దొరకలేదు, చాలా టైట్ క్రంచ్లో ఉన్నాం మనం. అందుకని మనం ఈక్విటీ మార్కెట్స్ మీద చాలా ఫోకస్ చేసామండి. ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ అయితే bluechipalgos.com ఈ సైట్కి వెళ్ళండి. మీకు ఇక్కడ చాలా రీసోర్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఆల్ దీస్ ఆర్ పెయిడ్, బట్ మీరు కనుక తెలుగు ఆడియన్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తామండి, మీరు మమ్మల్ని పింక్ చేయొచ్చు. అండ్ అట్లాగే చాలా ఇండికేటర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఇందులో మనం చాలా ఫ్రీ ఇండికేటర్స్, పెయిడ్ ఇండికేటర్స్ అన్నీ కూడా మనం ఈక్విటీ మార్కెట్స్కి ఇంట్రడ్యూస్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఏంటంటే క్రిప్టో. ఓకే, సో దీని గురించి చాలా త్వరగా ఎన్నో మంత్స్ నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను అండ్ వెటరన్స్తో మాట్లాడాను. ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్. సో మనం ఎందుకు క్రిప్టోలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవ్వలేదు ఇన్ని రోజులు అంటే, మార్కెట్లో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మా లాంటిది ఉందండి. ఒక ఇంప్రెషన్ ఏంటి అంటే క్రిప్టో అనేది చాలా డేంజరస్ అని, ఓకే, అందులోకి ఎంటర్ అవ్వద్దని ఉంది. అండ్ ఫర్ సమ్ టైమ్ నేను కూడా అలాగే అనుకున్నాను, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రిప్టో అండ్ ఈక్విటీ, ఓకే, రెండు కూడా ఒకటే. బట్ దెర్ ఇస్ అ బిగ్ బట్. ఓకే, మీరు 1-2 విషయాలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు ఈక్విటీ అండ్ క్రిప్టో అంటే, లెటెస్ట్ సే మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నారు, ఓకే, మీరు ఏమైనా ఫండమెంటల్స్ కనుక చూసి ట్రేడ్ చేస్తున్నారు ఒక ఇన్వెస్టర్ అనుకుంటే అప్పుడు క్రిప్టో వేరు, ఈక్విటీ వేరు. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఈక్విటీ ట్రేడర్ అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీలోనో, బ్యాంక్ నిఫ్టీలోనో, సెన్సెక్స్లోనో ట్రేడింగ్ చేస్తున్నారు, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఆర్ 1 day 2 day హోల్డింగ్, అప్పుడు మీరు ఫండమెంటల్స్ గురించి పట్టించుకోరు. ఆల్ యూ రిలై ఆన్ ఈజ్ టెక్నికల్. ఓకే, ఇలా ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్విటీ అన్నా, క్రిప్టో అన్నా, వేరే మార్కెట్స్ అన్నా, ఏదన్నా ఒకటే, కమోడిటీ అన్నా ఏదన్నా. ఎందుకు అంటే మన వ్యూ ఎలా ఉంటుందంటే, ఓన్లీ షార్ట్ టర్మ్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ ఆర్ ఇంట్రాడే టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద మార్కెట్ ఎటు వెళ్తుందో మనం అనలైజ్ చేస్తాం. దానికి మనకి మార్కెట్స్తో సంబంధం లేదు. ఓకే, సో వెరీ క్లియర్ అండి. ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి 2 మార్కెట్స్ సేమే. సో దాంట్లో అయితే మీరేమీ సందేహపడాల్సిన అవసరం లేదు, బోత్ ఆర్ సేమ్. అండ్ సెకండ్ది ఏంటి అంటే, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే లెవరేజ్. ఓకే, ఈ మేజర్గా ఎందుకు క్రిప్టో మార్కెట్స్ని అవాయిడ్ చేయమంటారంటే, క్రిప్టో మార్కెట్స్లో ఏమవుతుందంటే వాళ్ళు లెవరేజ్ చాలా ఇస్తారండి, 100x, 200x, 300x అలాగ. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ స్క్రీన్ చూస్తే ఇది డెల్టా ఎక్స్చేంజ్ అండి. ఆల్మోస్ట్ 100x, 150x, 200x దాకా కూడా ఇస్తారు వాళ్ళు ఇఫ్ యూ వాంట్. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఇప్పుడు ఫ్యూచర్ తీసుకోవాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్, దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాము, బట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది $1,05,000 దగ్గర ఉందండి. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న బిట్కాయిన్ ఒక లాట్ని నేను ఎంతకు తీసుకోగలనంటే జస్ట్ $0.5 కూడా తీసేసుకోగలను. ఓకే, 200x లెవరేజ్ పెట్టి. బట్ అది కొంచెం మూవ్ అయినా కూడా వితిన్ సెకండ్స్లోనే వీళ్ళు నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. ఓకే, ఆర్ నేను 10x కూడా పెట్టుకొని నా దగ్గర $10 ఉన్నా కూడా నేను తీసుకోగలను. లేదు అసలు నాకు వద్దు, నేను 1x పెట్టుకుంటానంటే నా దగ్గర ఉన్న $120 ఏవైతే ఉందో దాంతో కూడా నేను హ్యాపీగా తీసుకోగలను. ఓకే, అఫ్కోర్స్ ఇదంతా నేను 1 లాట్కి చెప్తున్నానండి. 1 లాట్ ఏంటంటే ఇందులో 0.001 బిట్కాయిన్ చాలా పెద్దది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఫ్రాక్షన్ కింద కూడా బై అండ్ సెల్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. సో 0.001 బిట్కాయిన్ అంటే బిట్కాయిన్ని 1000 ముక్కల కింద మీరు కనుక డివైడ్ చేసి అందులో ఒక ముక్కని వీళ్ళు ఒక లాట్ అంటారు. ఓకే, సో నేను ఆ చిన్న ఫ్రాక్షన్ని కూడా బై చేయగలను ఆర్ సెల్ చేయగలను, కానీ దానికి కూడా 100 ఉండాలి. అండ్ లేదు అంటే నేను ఎవరేజ్ తీసుకోగలను. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనకి ఈక్విటీ అండ్ క్రిప్టో సేమ్ అండి, ఎప్పుడైతే మీరు ఓవర్ లెవరేజ్కి వెళ్ళరో. అండ్ ఎవరైనా కనుక ఈక్విటీలో లెవరేజ్ ఉండదు అని అనుకుంటే తప్పండి. ఈక్విటీ మార్కెట్స్లో మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కనుక సెల్ చేయాలంటే, ఆర్ ఫ్యూచర్స్లో అయితే బై అయినా సెల్ అయినా
మీరు కట్టే ఆ ₹1,00,000 ₹2,00,000 ఆల్రెడీ లెవరేజ్ తర్వాతనే మీరు పే చేస్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెరివేటివ్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్వేస్ లెవరేజ్డ్ ప్రొడక్ట్స్. సో మీరు అక్కడ కూడా లెవరేజ్తోనే ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఏదో మీ డబ్బులతో ట్రేడ్ చేస్తాను ఖచ్చితంగా అనుకోకండి, అది కాదు మ్యాటరు. సో ఈక్విటీ అయినా క్రిప్టో అయినా కూడా లెవరేజ్ ఉంటుంది, లేదనట్లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే మీకు ఎక్స్ట్రా లెవరేజ్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే సెబీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు ఎక్స్చేంజెస్ని కానీ బ్రోకర్స్ని కానీ ఇంతకంటే ఎక్కువ లెవరేజ్ యాక్సెప్ట్ చేయమని. ఇక్కడ ఏంటంటే ఎవడ ఎక్స్చేంజ్ రూల్ వాళ్ళది. ఓకే, సో వాళ్ళు ఇచ్చినా కూడా మీరు ఎప్పుడైతే తీసుకోకుండా ఎక్కువ లెవరేజ్ ఉంటారో అప్పుడు మీకు ఈక్విటీ అండ్ క్రిప్టో రెండు సేమ్. సో ఈ రెండు రూల్స్ని కనుక ఎవరైనా ఫాలో అయితే వాడికి క్రిప్టో కానీ లేకపోతే కమోడిటీ కానీ ఈక్విటీ కానీ ఫారెక్స్ కానీ ఏ మార్కెట్ అయినా కూడా టోటలీ సేమ్ అండి. సో ఇది కనుక మీరు ఫాలో అవ్వగలనుకుంటే మీరు హ్యాపీగా క్రిప్టోలోకి ఎంటర్ అవ్వచ్చు. క్రిప్టోలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. ఓకే, హై వొలటైల్ కాయిన్స్ ఉంటాయి మీకు ఇందులో ట్రేడ్ చేసుకోవాలంటే. ఓకే, లో వొలటైల్ ఉంటాయి. ఓకే, అండ్ లాట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అయితే ఇప్పుడు ఈ క్రిప్టో కాయిన్స్ ఉండే బ్యాక్ అండ్ టెక్నాలజీ ఏంటంటే బ్లాక్ చైన్ అవన్నీ ఉంటే మనం అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ ట్రేడింగ్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. దీనికి కావాల్సిన రీసోర్సెస్ ఏంటి, నేను బ్లూ చిప్ ఆల్గోస్ త్రూ మీకు ఏ రీసోర్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇది మాత్రమే మనం ఈ సిరీస్లో డిస్కస్ చేసుకుందామండి. ఇది ఓన్లీ ఫస్ట్ వీడియో, దీని గురించి ఇంకా నేను చాలా వీడియోస్ తీసుకొస్తాను. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఈ క్రిప్టోలోకి ఎంటర్ అయ్యాము అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో నేను దాంతో వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడం జరిగిందండి. సో దాట్ ఏంటి అంటే ఈ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే క్రిప్టోకి ఈక్విటీకి ట్రేడింగ్ పరంగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ రెండు పాయింట్స్ ఫాలో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ ఛార్జెస్ పరంగా మీకు కొంచెం డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అక్కడ మనకి ₹20 పర్ లాట్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా కూడా ఈక్విటీ నుంచి క్రిప్టోకి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ పక్కన పెట్టేసేయండి. ఓకే, ఆ ఛార్జెస్ ఇక్కడ ఉండవు, ఆ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ కొన్ని ఇక్కడ ఉండవు. ఓకే, టోటలీ డిఫరెంట్ ఉంటుంది మనకి ఇందులో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అక్కడికంటే మనకి ఇక్కడ కాస్ట్లు ఎక్కువ. ఇక్కడ పర్ లాట్ అనే కాస్ట్లు ఉండవు. జనరల్గా ఏంటంటే ఇక్కడ టర్న్ ఓవర్ బేస్ మీద ఉంటుంది. అంటే మనకి ఈక్విటీలో ట్రెడిషనల్ బ్రోకరేజ్ ఎలా ఛార్జ్ చేసేవారు పర్సంటేజ్ల కింద, ఇక్కడ అదే మోడల్ ఉంటుంది. ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తానండి. క్రిప్టో ఎక్స్చేంజెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు మనకి ఇక్కడ బ్రోకర్స్ ఉండరు? ఎవ్రీ క్రిప్టో ప్లాట్ఫామ్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ హియర్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ ఎ బ్రోకర్. వీళ్ళకి బ్రోకర్ అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకు అంటే క్రిప్టోలో ఏమవుతుందంటే ఎవరి ఎక్స్చేంజ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి సపరేట్గా, లైక్ ఎన్ఎస్సి బిఎస్సి, విచ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. వాళ్ళ వాల్ట్స్ వాళ్ళకే ఉండాలి, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకే ఉండాలి. ఓకే, అండ్ ఇంకా చెప్పాలంటే మీరు కట్టే ఫండ్స్ని వాళ్ళే దానికి ప్రొటెక్షన్. ఓకే, వాళ్ళే కస్టోడియన్స్ మోస్ట్లీ. ఓకే, అఫ్కోర్స్ లేదంటే థర్డ్ పార్టీని కొంతమందిని హైడ్ చేసుకుంటారు. అయితే పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఎన్ఎస్సి బిఎస్సి లాంటి ఎక్స్చేంజెస్ ఏవైతే చేస్తాయో ఇంక్లూడింగ్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఈ ఎక్స్చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ డెల్టా ఎక్స్చేంజ్ ఆర్ ఏది బినాన్స్ కానీ లేకపోతే ఏదైనా ఏది తీసుకున్నా కూడా మీరు దానివల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ 10 to 15 times ఆర్ ఈవెన్ 20 times ఎక్స్ట్రా కాస్ట్లు ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రొటెక్టింగ్ యువర్ మనీ, ప్రొటెక్టింగ్ యువర్ పొజిషన్స్, ఇవి ఉన్నాయి చూసారా, దీనికి చాలా అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది వెండర్స్కి. దానివల్ల వీళ్ళ బ్రోకరేజ్ కాస్ట్లు కూడా మనకి మన ఈక్విటీ మార్కెట్స్ లాగా ₹20 ₹30 పర్ ఆర్డర్ లాగా ఉండవు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా అయితే కొన్ని ప్లాట్ఫామ్స్ మీకు ఏదో జీరో బ్రోకరేజ్ అని అవన్నీ ఇవన్నీ చెప్తారండి. దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏం స్కామ్ చేస్తున్నారో మనకు తెలియదు, బికాజ్ ఇది చాలా హై కాస్ట్లీ బిజినెస్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళు మీకు జీరోకి ఇస్తున్నారు అంటే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో డోంట్ గో విత్ ఆల్ దోస్ ప్లాట్ఫామ్స్. ఓకే, నేనైతే ప్రస్తుతానికి డెల్టా ఎక్స్చేంజ్తోనే టైఅప్ పెట్టుకుంటున్నాను. అండ్ వాట్ ఎవర్ టూల్స్ దట్ ఐ డెవలప్ అండ్ ఆఫర్ ఫర్ ఫ్రీ, ఏవైతే ఫ్రీగా ఇవ్వదలుచుకున్నానో మీకు అవి కూడా డెల్టా ఎక్స్చేంజ్కే ప్రస్తుతానికి మనమైతే టైఅప్ పెట్టుకుంటున్నాము. సో ఎవరైనా ఒకవేళ కనుక ఈ డెల్టా ఎక్స్చేంజ్లో కనుక అకౌంట్ లేదు ఓపెన్ చేద్దాము అని అనుకుంటే మీరు నా రెఫరల్ ఐడి యూజ్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఓపెన్ చేసేసిన తర్వాత మీకు మా టూల్స్ రావడం చాలా కష్టం. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ డెవలపింగ్. చాలా టూల్స్ మనం డెవలప్ చేసుకోబోతున్నామండి. సో ఒకవేళ అకౌంట్ లేకపోతే యు ఆర్ వెరీ లక్కీ. ఓకే, మీరు మా అండర్లో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే
మీకు ఆ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని కానీ లేకపోతే ఆ టూల్స్ని కానీ ఆల్గో టూల్స్ని కానీ మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఓకే, మీరు కొత్త అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద, లేదంటే మీ అకౌంట్ ట్రై చేస్తామండి. మీరు ఒకవేళ కనుక ఇంతకుముందు ఎవరు రిఫరల్ ఐడి యూజ్ చేయలేరు, డైరెక్ట్గా బిట్ కాయిన్లో ఓపెన్ చేస్తే డెల్టా ఎక్స్చేంజ్లో ట్రై చేయొచ్చు మన దానికి రిఫరెన్స్ తీసుకోవడానికి. లేదు సార్ నేను వేరే ఎవరో రిఫరల్ ఐడి యూజ్ చేశానంటే అది కుదరదండి, మన కిందకి రావటం షిఫ్టింగ్ అనేది ఇందులో కుదరదు. సో అది ఒకవేళ ఎవరికైనా అకౌంట్ లేకపోతే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ డైరెక్ట్లీ మా త్రూ చేస్తే ఏంటంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపుతున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఓకే నేను ఏం చెప్పబోతున్నానంటే మీకు 3 గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్రిప్టో ట్రేడింగ్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ 3 గోల్డెన్ రూల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మీరు ఎప్పుడు కూడా క్రిప్టో ట్రేడింగ్లో బ్యాంక్రప్ట్ అవ్వరు. ఓకే, సో అది నేను వీడియో నెంబర్ 2లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ అలాగే ఏం టూల్స్ మనం రిలీజ్ చేస్తాం అనేది కూడా నెక్స్ట్ చెప్తాను. అయితే ఒక చిన్న స్నీక్ పీక్ ఏంటంటే ఆల్రెడీ మీరు కనుక చూసుకుంటే ఒక ఇండికేటర్ని మేము ఓకే బిట్ స్వింగర్ అని ఒక దాన్ని రిలీజ్ చేసామండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ బిట్ కాయిన్స్. ఓకే, ఎవరైతే బిట్ కాయిన్లో ఎస్పెషల్లీ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్షన్స్ అనేది ఈ ఇండికేటర్ చాలా బాగా మీకు ఒక ఐడియాని ఇస్తుంది. ఓకే, దీన్ని మీ ప్రైస్ యాక్షన్తో కానీ లేకపోతే వేరే ఇండికేటర్స్తో కానీ కంబైన్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో ఆల్రెడీ బిట్ స్వింగర్ అని ఒక ఇండికేటర్ని మేము డెవలప్ చేయడం జరిగింది. దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెప్పుకుందామండి ఓకే ఈ సిరీస్లో. అండ్ అట్లాగే దీనికి ఆల్గో టూల్స్ కూడా మేము డెవలప్ చేస్తున్నాము. ఆప్షన్స్కి సపరేట్ టూల్స్ ఉంటాయి, ఫ్యూచర్స్కి సపరేట్ టూల్స్ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ చెప్తున్నా కదా మళ్ళీ ఎవరికైనా కనుక అకౌంట్ లేకపోతే మీరు మా రెఫరల్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం ఒక్కటే మీరు చేయాల్సిందండి. దాని తర్వాత మా దగ్గర నుంచి వచ్చే టూల్స్ అన్నీ మీకు ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఎవరైనా ఒకవేళ బస్ మిస్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేస్తాను సార్ నేను అంటే మేమేం చేయలేము. సో మీరు ఫ్యామిలీ మెంబర్స్ త్రూ ఓపెన్ చేయొచ్చు ఇంకో అకౌంట్, లేదంటే మీ అకౌంట్ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ మీరు డైరెక్ట్గా డెల్టా ఎక్స్చేంజ్లో ఓపెన్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది అది. ఓకే, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా వాట్సాప్ నెంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఆల్రైట్, సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ మనం వేరే 3 గోల్డెన్ రూల్స్ కానీ లేకపోతే వేరే టూల్స్ గురించి రీసోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.